చాలామంది యేసు ప్రభుని అంగీకరించడానికి గల ఒక కారణం ఏంటంటే, వారున్న పరిస్థితుల్లో, వారున్న వ్యవస్థల్లో, వారున్న మతాల్లో వారికి గుర్తింపు లేనందువలన, వారిని చేర్చుకునే వారు లేనందువలన, వారి కులాన్ని బట్టి దూరం పెట్టేవాళ్ళు, వాళ్ళ జాతిని బట్టి దూరం పెట్టేవాళ్ళు, వారిని హింసించేవారు, బాధించేవారు, హేళన చేసేవారు, లేదా రకరకాల పేర్లతో వారిని పిలుస్తూ హీనపరిచే పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. కాబట్టే సువార్త సత్యం మనిషికి అంగీకరించబడినప్పుడు, ఇక్కడ నాకు డిగ్నిటీ ఉంది, ఇక్కడ నాకు సరైన గుర్తింపు ఉంది, దేవుడు అందరినీ సమానంగానే చూస్తున్నాడు, ఆయన అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నాడు, నాకు కావలసిన ప్రేమ, నాకు కావలసిన క్షమాపణ, నాకు కావలసిన ధైర్యం, నాకు కావలసిన అంగీకారము క్రైస్తవ్యంలో ఉంది అని కదా చాలామంది యేసు ప్రభువును అంగీకరించారు. చాలామంది ఆయా ప్రాంతాల నుండి వచ్చి ప్రభువుని వెంబడిస్తున్నారు. చాలా చోట్ల ఇదే మనం చూస్తాం. దూరం పెట్టేసి మనుషుల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ప్రతి చోట కనబడుతూనే ఉన్నాయి. అయితే పౌలు అన్నాడు, క్రీస్తు ప్రభువు మిమ్మల్ని చేర్చుకున్నాడు. మనం ఏదో గొప్పవారు అనో, లేదా బాగా చదువుకున్నవారు అనో, మన కులాలు మన మతాలు మంచివనో యేసయ్య మనల్ని చేర్చుకోలేదు. కానీ కేవలం ఆయన ప్రేమను బట్టి క్రీస్తు ప్రభు ఏం చేశాడు? మనల్ని చేర్చుకున్నారు. ఆయన కృపను బట్టి మనల్ని చేర్చుకున్నారు. సంఘము అనగా చేర్చబడిన వారు.